హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ. సో ఇది మన టికెట్ అనమాట. 177 రూపీస్ ప్లస్ 3D గ్లాసెస్తో కలిపి 207 సంథింగ్ అయింది పీవీఆర్ మల్టీప్లెక్స్లో. సో రివ్యూలోకి వెళ్లే ముందు కొంతమంది కమెంట్ చేస్తున్నారు, లైక్ మూవీ ప్లాట్ని స్పాయిల్ చేసేస్తున్నావు బ్రో, మొత్తం స్టోరీ అంతా లీక్ చేసేస్తున్నావు అనేసి తమ్ముడు రివ్యూ చెప్పే టైంలో విన్నా నేను. సో మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలి, నేను ప్లాట్ కూడా ఎక్కడ లీక్ చేయలేదబ్బా. నేను ఎగ్జాంపుల్స్ కింద చెప్పా, ఒక డీమార్ట్ స్టోరీని తీసుకుని దాన్ని తగ్గట్టుగా ఒక ప్లాట్ లాగా చెప్పాను. అండ్ దెన్ కొన్ని సీన్స్ని నేను ఎగ్జాంపుల్స్గా తీసుకుని నాకు ఈ సీన్స్ నచ్చినాయి, నాకు ఈ సీన్స్ నచ్చలేదు అని చెప్పాను. 8 minutes వీడియోలో సీన్స్ బాగున్నాయా బాగాలేదా అని చెప్తాం కానీ బీజిఎం బాగుంది అండ్ యాక్టర్స్ ఇలా చేశారు అలా చేశారు అంటే మీకు బోర్ కొట్టిద్ది. అండ్ మూవీ చూసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నా రివ్యూకి ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొన్ని కమెంట్స్ కూడా చూసాను నేను, నువ్వు అసలు మూవీ చూసావా అనేది నేను కట్టప్ప రివ్యూ చెప్పే టైంలో చూసాను అనమాట. సో దానికి కూడా నెక్స్ట్ వీడియో నుంచి నేను క్లారిటీ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు టికెట్ మొత్తం చూపించి నేను సినిమాకి వెళ్ళానని చెప్పాను. దీనికి మించి చేయాలంటే థియేటర్లోనే ఒక ఫోటో తీసుకుని పెడతాను. నెక్స్ట్ నుంచి అలా కావాలంటే అలా చేద్దాం. ప్రస్తుతానికి అయితే టికెట్ చూపించాను కదా, కంగారు అయిపోయింది అనమాట. ఇంటర్వెల్ టైంలో నేను బయటికి వెళ్ళలేదనమాట. ఏమైందంటే మామూలుగా మూవీ నడుస్తున్న టైంలో పీవీఆర్లో కరెంట్ పోయింది. కరెంట్ పోగానే కరెక్ట్గా గన్ షాట్ అనుకుంటా పర్సన్ని గోలీ ఒకటేసి టపేల్మని పేలుస్తారు కదా, మన తెలుగు సినిమాల్లో చూసుంటాం. టప్మని పేలుస్తాడు, గన్ను 6 bullets సంథింగ్ ఉంటాయి. ఒక షాట్ పేలంగానే మళ్ళీ రీలోడ్ చేసి మళ్ళీ ఇంకో షాట్ పేలుస్తాడు. ఆ టైంలో కరెక్ట్గా కరెంట్ పోయింది. అది ఇంటర్వెల్ టైం కాదు, సరే ఎలాగో కరెంట్ పోయింది అనేసి ఇంటర్వెల్ వేస్తాడు అనమాట. ఇంకా తర్వాత సినిమా రన్ చేసేస్తాడా లేదా అనే టైంలో నేను అక్కడే ఉండిపోయాను, మళ్ళీ స్టోరీ పోయిద్ది కదా అనేసి. సో కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ, నాకైతే సినిమా ఎక్కలేదు. అంటే డీసీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోమాకండి, అస్సలు నాకు నచ్చల. ఏంట్రా అంటే జేమ్స్ గన్ గారు ఓవర్గా చేసేద్దాం అనుకున్నారు కానీ మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. లైక్ సూపర్ మ్యాన్ అనే పర్సన్ని అంటే ఒక ఎలివేషన్ లాగా దొరకలేదు. ఒక్క షాట్లో నాకు ఎలివేషన్ కనిపించింది. లైక్ పిల్లలు ఫ్లాగ్ పట్టుకుని ఇలా పైకి లేపినప్పుడు అక్కడ సూపర్ మ్యాన్ అనేసి కనబడుద్ది. అక్కడ ఒక్క సీన్లో మాత్రం నాకు ఎలివేట్ చేసినట్టు కనిపించింది. ఒక మాన్స్టర్ ఉంటుంది అనమాట, ఓ మాన్స్టర్ వచ్చి మొత్తం అందరినీ ఇచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో పెట్టాలంటే సూపర్ మ్యాన్ని లేపొచ్చు. ఆ టైంలో వేరే ఒక 3 సూపర్ హీరోస్ని తీసుకొచ్చి వాళ్ళని లేపేశారు. సూపర్ మ్యాన్ లేపలా. సూపర్ మ్యాన్ ఏం చేస్తాడు, లాస్ట్లో వచ్చి ఇలా మాన్స్టర్ కింద పడిపోతుంటే పైకి లేపుతాడు అంతే. ఏదో పైకి వెళ్తాడు, ఏదో గుద్దేసుకుంటాడు. సీన్స్ అనేవి రిలవెంట్గా ఎక్కడా లేవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ తీసుకుంటాను నేను. మామూలుగా తనకి లంగ్స్ లోపలికి ఒకటి సంథింగ్ వెళ్ళిపోతాయి, బగ్స్ లాగా వెళ్ళిపోయినప్పుడు ఫుల్గా పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయి చాలా ఎర్త్ పైకి వెళ్ళిపోయి యూనివర్స్లోకి వెళ్ళిపోయి డమ్ అంటే కింద పడతాడు. అసలు ఆ సీన్లో కింద ఎందుకు పడ్డాడు అనేది ఇప్పుడు దాకా నాకు ఐడియా రాలేదు. తర్వాత ఆలోచిస్తే ఐడియా వచ్చింది, లైక్ ఆ పర్సన్, ఆ బగ్స్ పంపించిన పర్సన్ని చంపేస్తే ఆ బగ్స్ కూడా పోతాయి అని తర్వాత ఐడియా వచ్చింది. కానీ ఆ మూవీ చూస్తున్న టైంలో ఇది ఎందుకు చేయాలి, ఆ పర్సన్ని ఆ అమ్మాయిని అక్కడే చంపేయచ్చు కదా అనే ఒక ఇంటెన్షన్తో వచ్చాం. కానీ అంటే ఆ బగ్స్తో తయారు చేసిన అమ్మాయి అంత హైట్ నుంచి కింద పడితే చనిపోద్ది అని తెలిసినప్పుడు అంటే ఆ అమ్మాయి కూడా పైకి ఎగురుతుంది, ఏయో చేసేస్తుంది, తనకు కూడా కింద నుంచి బూస్ట్ వస్తుంది, పైకి లెగుస్తుంది. ఆ టైంలో తను తప్పించుకోవచ్చు, ఇతన్నే పట్టుకుని అలాడాల్సిన అవసరం ఏంటి అనేది లైక్ చాలా ఇర్రిలవెంట్ సీన్స్ ఉన్నాయి మొత్తం మూవీ అంతా. అండ్ ఒక సీన్ లో హీరోయిన్ మన సూపర్ మ్యాన్ ని ఇంటర్వ్యూ చేసిద్ది అనమాట. నియర్లీ 10 to 15 minutes దాకా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. లైక్ వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం అవట్లే మనకి. మూవీ అప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు, కొన్ని సీన్స్ అయ్యేయండి, దాని తర్వాత ఈ ఇంటర్వ్యూ వచ్చిద్ది. ఆ పర్సన్ ఎవరో తెలియదు. ఈ దేశాలు 2 ఉంటాయి, 2 పేర్లు బాగా వస్తాయి. ఆ 2 పేర్లు ఏంటియో తెలియదు. లైక్ ఇంట్రడక్షనే సరిగ్గా చూపించలేకపోయారు. దానికి ప్రీక్వెల్ ఏమన్నా ఉంటదేమో అనేసి నా పక్కన పర్సన్స్ 2 ఉన్నారు, డీసీ ఫ్యాన్స్ అనుకుంటా వాళ్ళు కూడా. నేను వాళ్ళలో కూడా అడిగాను, ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంటర్వెల్ సరిగ్గా వేయలేదని చెప్పాను కదా, వెంటనే అడిగాను, బ్రో మీకు ఏమన్నా ఎక్కిందా, లైక్ డీసీ మీద ఏమన్నా ఐడియా ఉందా అంటే ఐడియా ఉంది బ్రో, ప్రతి మూవీ నేను చూశాను అన్నారు. బ్రో ఇదేమన్నా లైక్ ఇదేమన్నా ప్రీక్వెల్లా సీక్వెల్లా ఆరెల్స్ ఆ ఫస్ట్ పార్ట్లు చూస్తేనే ఇది అర్థం అవుద్దా అంటే ఇదంతా కొత్త స్టోరీ బ్రో. మొత్తం ఇప్పుడు ఐరన్ మ్యాన్ డూమ్స్ డే ఎలా అయితే తీస్తున్నారో ఇది సూపర్ మ్యాన్ ఫస్ట్ పార్ట్ అన్నప్పుడు లైక్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయింది, లైక్ విలన్
ఎవడో తెలియదు, హీరోయిన్ ఎలా వచ్చిందో తెలియదు, లైక్ అండ్ ఈ 2 కంట్రీస్ మధ్య యుద్ధం ఎలా ఆగిందో తెలియదు. స్టోరీ ఇంట్రడక్షన్ సరిగ్గా లేదనమాట. నేను ఒక 2 సినిమాలు చూసానులేండి, ప్రతి పార్ట్ చూసానని నేను చెప్పను. రెండు సినిమాలు చూసాను. 2 సినిమాలు చూసి లైక్ నాకు ఒక డౌట్ అనమాట. అంటే ఆ పాటలన్నీ చూస్తేనే ఈ మూవీ అర్థం అవుద్దా, లేదంటే ఇది చూస్తే పర్లేదు అర్థమైపోయిద్దా అనేది మొత్తం సినిమా అంతా నాకు అదే డౌట్. ఆ ఇంటర్వెల్ తర్వాత వాళ్ళనిద్దరిని అడిగిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. లైక్ ఏం చూడక్కర్లేదు, ఫ్రెష్ గా చూసినా గానీ ఇది ఫ్రెష్ స్టోరీయే అనేసి. ఆ ఫ్రెష్ స్టోరీని కూడా వీళ్ళు సరిగ్గా తీసుకురాగలేకపోయారు. అండ్ మూవీలో నీకేమన్నా నచ్చిందా అంటే, నాకు ఫస్ట్ హాఫ్ లో ఒక్క సీన్ కూడా నచ్చలా, ఒక్క షాట్ కూడా నచ్చలా. ప్యూర్లీ లాగ్ చేశాడు ఫస్ట్ హాఫ్ మొత్తం. ఒక్క షాట్ మాత్రం నాకు నచ్చింది. నేను 3D లో చూశాను కాబట్టి సినిమా. ఆ విలన్ అమ్మాయి ఒకటి ఉంటది, రోబోట్స్ ని చంపుద్ది అనమాట బ్లేడ్స్ తో. ఆ బ్లేడ్స్ తో చంపినప్పుడు బ్లేడ్లు మీదకి వచ్చేయడం, ఇలాంటి సీన్స్ బాగా నచ్చినాయి నాకు. అండ్ ఈ మూవీని 3D లో చూడాలా చూడకూడదా అంటే టోటల్లీ అన్వర్త్. 3Dలో మాత్రం అస్సలు ఎక్స్పీరియన్స్ చేయమాకండి, చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే 3Dలో చూడాల్సిన సినిమాయే కాదు ఇది. ఒక్క 2-3 షాట్లు 3Dలో కనిపిస్తే బాగుంటది అనిపిస్తుంది. లైక్ 3D అంటే ఏంటి, మీదకు వచ్చేస్తున్నట్లు ఉండాలి కదా. ఆ రోబోట్స్ ని చంపినప్పుడు మాత్రం 3D షాట్స్ కొంచెం నచ్చినాయి నాకు. దాని తర్వాత క్లైమాక్స్ లో ఒక 2-3 షాట్ల కోసం అయితే 3D చూడాల్సిన అవసరం లేదు. ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి 3D చూడాల్సినంత అవసరం లేదని నేను చెప్తున్నా. మరి దాని తర్వాత మీ ఇష్టం, అంటే మీరు 3Dలో ఎక్స్పీరియన్స్ చేయాలి, హాలీవుడ్ మూవీ, మీరు DC ఫ్యాన్ అనుకుంటే మాత్రం 3Dకి వెళ్ళండి, లేకుంటే 2Dనే ఎక్కువ ఈ సినిమాకి. అండ్ నాకు సెకండ్ హాఫ్ లో రోబోట్ ఒకటి ఉంటది అనమాట. లైక్ రోబోట్ లాగా ఒక మ్యాన్ ఉంటాడు, అతను మామూలుగా డ్రోన్స్ పంపిస్తాడు. డ్రోన్స్ పంపించినప్పుడు ఒక మ్యూజిక్ తో ఒక ఫైట్ చేస్తాడు మనోడు. ఆ ఫైట్ ఒకటి బాగా నచ్చింది అనమాట. అలాగే సూపర్ మ్యాన్ అప్పుడే కొంచెం ఫైట్ చేసే ఇదిలో ఉన్నాడు. లైక్ ఏంటంటే మంచి స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ లో బాగా లేపే స్టోరీ అనమాట ఇది. ఏం చేస్తాడంటే అక్కడికి ఎక్కడికో వెళ్తాడు, వెళ్ళినప్పుడు పోర్టల్ ఓపెన్ అయ్యిద్ది. ఆ పోర్టల్లో మనోడు ఇరుక్కుపోతాడు. వెంటనే ఆ పోర్టల్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు పెట్టాలంటే వాళ్ళందరినీ కాపాడి సెకండ్ హాఫ్ మొత్తం అక్కడే ఎండ్ చేసేయచ్చు. బట్ పోర్టల్ నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ పేరెంట్స్ ని మళ్ళీ దాంట్లోకి లాగొచ్చి మొత్తం లాగ్ అంటే లాగ్ చేసి పాడేశారు అంతే సినిమా మొత్తం. అండ్ నాకు లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే హెడ్ఏక్ వచ్చిందబ్బా. సెకండ్ హాఫ్ లో కూడా హీరోయిన్ లిప్ లాక్ సీన్స్ ఒకటి బాగా నచ్చినాయి. లైక్ మీరు బాగా రెసిక్యుల్ అయితే హీరోయిన్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. అండ్ ఈ మూవీ మొత్తంలో ఒక 3 లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. వాటి కోసం సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. క్లైమాక్స్ లో కొంచెం లెగిసింది అనమాట. క్లైమాక్స్ లో లెగిసిందిలేండి, పోర్టల్ ఇలాగా విడిపోయి కొంచెం మంచి సీన్సే పడ్డాయి క్లైమాక్స్ లో. అలాగే క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది, విలన్ సేమ్ అనేసి. సినిమా చూసిన వాళ్ళు అయితే మీకు అర్థం అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేసేస్తే స్పాయిలర్స్ అయిపోతాయి. నేను ఇంత కంగారుగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ సుహాస్ సినిమా ఒకటి ఉంది, ఈడు చేయడమే చాలా లేట్ చేస్తాడు. PVR 11కి వేయాల్సిన షో 11:45 అయిపోయింది. అండ్ ఈ ఇంటర్వెల్ లో కొంచెం సీన్స్ అన్ని పోయినాయి. అండ్ ఇంటర్వెల్ వచ్చే టైం కల్లా కరెంట్ పోయేసరికి ఇంటర్వెల్ వేసాడు. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ వచ్చింది కదా అసలైన సినిమాలో. ఆ టైంలో మళ్ళీ ఇంకో 2 యాడ్లు పడినాయి. అండ్ బందర్ నుంచి ఇక్కడికి రావాలంటే టైం పట్టిద్ది. కాబట్టి నేను ఇంత కంగారుగా ఈ సినిమా రివ్యూ ఇస్తున్నా. అండ్ సినిమాలో నీకు ఇంకేమన్నా నచ్చినాయి అంటే డాగ్ సీన్స్ కొన్ని ఉంటాయి, అది ఒకటి బాగా నచ్చినాయి. అండ్ ఈ మూవీలో లిటరలీ హీరో ఎవడైనా ఉన్నాడా అంటే నేను కుక్ అని చెప్తా. ఎందుకంటే సూపర్ మ్యాన్ ఎప్పుడైతే ట్రబుల్లో ఉంటాడో అప్పుడు ప్రతిసారి డాగే వచ్చి కాపాడిద్ది. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసరికి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడతారు. సెకండ్ హాఫ్ లో బాగా ట్రబుల్లో ఉన్నప్పుడు డాగ్ కాపాడిద్ది, ప్రతిసారి డాగే కాపాడిద్ది. అండ్ మధ్యలో ఇంకొకరు కాపాడతారులేండి. అంటే సూపర్ మ్యాన్ ని మనం ఎలా చూడాలనుకుంటున్నాం, వేరే వాళ్ళని సూపర్ మ్యాన్ కాపాడాలని చూడాలనుకుంటాం. కానీ సినిమా మొత్తంలో సూపర్ మ్యాన్ ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు, అతన్ని వేరే వాళ్ళు వచ్చి కాపాడతారు. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఫస్ట్ హాఫ్ లో ఒక మాన్స్టర్ వచ్చింది, తనని ముగ్గురు హీరోస్ కాపాడతారు. దాని తర్వాత సూపర్ మ్యాన్ క్యారెక్టర్ మీద ఒక మార్క్ లాగా పడిద్ది. దాని నుంచి సూపర్ మ్యాన్ కాపాడుకోవాల్సిన అవసరం సూపర్ మ్యాన్ కు ఉంది, కానీ దాని నుంచి కూడా హీరోయిన్ కాపాడిద్ది. దాని తర్వాత బ్లాక్ హోల్ దగ్గర ఒక సీన్ ఉంటది, ఆ టైంలో కూడా వేరే ఇంకొక మాన్స్టర్ ఉంటది, అతను వచ్చి సూపర్ మ్యాన్ కాపాడతాడు. దాని తర్వాత లాస్ట్ లో క్లైమాక్స్ లో కూడా సూపర్ మ్యాన్ విల్ బీ ఇన్ ట్రబుల్, అంటే బ్లాక్ హోల్ లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో డాగ్ వచ్చి కాపాడిద్ది. 4 సీన్స్ లో సూపర్ మ్యాన్ కాపాడాల్సింది పోయి సూపర్ మ్యాన్ నే వేరే వాళ్ళు కాపాడారు. సూపర్ మ్యాన్ విల్ బి అన్వర్త్ టు వాచ్. ఇంక మీ ఇష్టం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.